నువ్వు చెప్పేది? ఇంతకాలం అమ్మవారికి అలంకరించిన గిల్ట్ నగల ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికి తెలియలేదారా? అవునరా. ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక అమ్మవారిని మామూలుగానే దర్శనం చేసుకునేవంటరా. కానీ ఇప్పుడు తెలిసాక మా తాతలాగా ఆ అమ్మని చూడాలంటే నాకు కూడా ధైర్యం సరిపోవట్లేదురా. ఎలాగైనా అమ్మవారికి ఒరిజినల్ నగలు చేసి వేసేయాలరా. ఎలారా? ఒకటా రెండా? 100 సవర్ల బంగారం, అది ఒక నెలలో. రే, అవతల దేవాదాయ శాఖ వాళ్ళు ఎస్టిమేషన్ కూడా వేస్తున్నారా. ఇవాళ నేను బతికేలా భూమి మీద నిలబడ్డానంటే అమ్మవారి నగలు అమ్మబెట్టే. మా తాత చేసిన తప్పంటే ఆ తప్పులు మా తాత కంటే ఎక్కువ భాగం నాకే ఉంది. అందుకే ఆ నగలు నేనే చేయాలి. ఇది భారం కాదురా, బాధ్యత. అమ్మా, నేనే చేయిస్తాను. మమ్మల్ని క్షమించు తల్లి. మా ఇంటికి రావే 4 రోజులు ఉండిపోదు గాని. అబ్బా, నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నాకు తెలీదు. గాజులు కొట్టేయడానికే కదా. ఏం అక్కర్లేదు, నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను. నువ్వు ఎక్కడైనా ఉండవే. నువ్వు చచ్చాక నీ గాజులు నాకే రావాలి. రాకపోతే అప్పుడు చెప్తా. పోవే. దగ్గరే ఉంటా మరి. ఇప్పుడే లాయర్ని కలిసి వస్తాను రా. మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక 6 నెలలు పడుతున్నట్టున్నారు. అది అమ్మేసి ఆ నగలు చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు. ఓ పని చేస్తే ఏంటది? రోల్డ్ గోల్డ్ నగలు తెచ్చి బ్యాంకులో పెట్టి లోన్ తీసుకుందాం. అది ఎలాగ నీ చేతిలో పనే. పైగా బ్యాంకులో లోన్ శాంక్షన్ చేసేది కూడా నువ్వే. ఊరుకోరా, మన బ్యాంకులో ₹1,00,000 మించి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా. ప్రసాద్, మంగళవారం బ్యాంక్ రమ్మంటావా? వద్దు, గురువారం. నువ్వు లాంచి ప్రసాద్, నీకోసం ఎదుగుతున్నాను రా. ఏంట్రా? నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటది? ఇప్పుడు ఆ మేనేజర్ గడు ఏం చేస్తున్నాడు? సువర్ణ వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు నగలు తీసి దానికి ఇస్తున్నాడు. అదేం చేస్తుంది? మళ్ళీ 3-4 రోజులు పట్టుకుని పెట్టేస్తుంది. అయితే నేనేమంటానంటే, చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం. విను, ఇంకో 6 నెలలు నీ పొలం చేతికొచ్చేద్దా. వెంటనే అమ్మేసి యాజిటీ ఏ నగలైతే తీసినా అన్ని చేంజ్ చేసి లాకర్లో పెట్టేద్దాం. పోరా, జాబ్కే రిస్క్. ఎండోమెంట్స్ వాళ్ళకి తెలిస్తే ఫ్యామిలీ రిస్క్ వద్దు, ఆలోచించుకో. బొక్క పాండు 10 గ్రాములు, బొత్తుల నారయ్య 8 గ్రాములు, పుట్టు నాగరాజు లక్కవరం. వీడిని తెలుసా? బాగా 80 తులాలు పెట్టి 5 ఏళ్ళయింది. నెల టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు. సంవత్సరానికి ఒకసారి మార్చి 31 అప్పు రెన్యువల్ చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడు, పావుల వడ్డీకి క్రాప్ లోన్ తీసుకుని బయట రీల్ జీరోలకి 10 రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు. ఇడు ఇప్పుడు ఎప్పుడే రాడు. పద. దాదా మనకు కావాల్సిన 100 తులాలు, మరి మిగతా 20 తులాలు మా మామ మెళ్ళ ఉంది, లాక్కొస్తానుండు. ముందు మొదలు పెట్టరా, తర్వాత అదే వస్తుంది. పద. ప్రసాద్, నా నగలు మొదలెట్టావా? నిన్నే కరగబెట్టా. 10 రోజుల్లో ఇచ్చేస్తామన్నమాట. ఏంటక్క ఏవో నగలంటున్నావు? మొన్నేనే ప్రసాద్కి 20 కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని. ప్రసాద్ కదా, బానే చేస్తాడు. దొరికేసిందిరా. కలిపి కలిపి. తాత ఒకసారి
తాత ఆ కండు ఒకసారి పట్టు పట్టు. అది కాదురా. నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. ఇది కూడా ఒక రకంగా అప్పే. మన పొలం రాగానే తీర్చాల్సిందే. ముందు నువ్వు పని మొదలుపెట్టు. నగలు జాగ్రత్త. మన ఇంట్లో ఉండే ఆదవులకి నగలు కనిపించకుండా చూసుకో. ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే అలుపు సొలుపు ఉండదు. ఈ రోజు మీకు పండగే. బాగా తినండి. బోరుడు గుడ్లు పెట్టాలి. తినాలి. తినాలి. ఏమిట్రా ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు? ఈ కోళ్ళను పొలాల మీద దోలొచ్చు కదా ఫ్రీగా తింటే. మొన్న అలాగే 20 వదిలితే 19 తిరిగి వచ్చేయండి. అమ్మా! అందులో ఓ పెట్టిన ఎవడో ఎత్తిసేయండి బాబు. నమస్కారం అండి నాగరాజు గారు. ఏమయ్యా యశోబు రా. అప్పు తీసుకున్నావు కదా, తెచ్చావా డబ్బులు వడ్డీతో? మీ అప్పులకో చెప్పులు దండండి. మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతానండి బాబు. మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు కొట్టేస్తుందండి. ఇంకెందుకులేండి బాబు, మీ వడ్డీతో పాటు ఇదిగో 400 ఇచ్చేస్తాను. నా కోడి నాకు ఇచ్చేయండి. ఏంట్రా నా కోడిని ఓని ఇచ్చేస్తున్నావు? నాకు ఇవ్వాల్సిన 400 ఓకే, డ్యామేజ్ 500 ఎవడుతాడు? నీ బాబిస్తాడా? డ్యామేజ్ ఏంటండి బాబు? ఒరే యేసోబు, నువ్వు నా దగ్గరకు వచ్చావు. ఏవండి నాకు అవసరం ఉంది 300 ఇమ్మని చెప్పి నీ కోడి పుంజు తాకట్టు పెట్టావు. నేను నీ మీద ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని నీకు అప్పించా. ఇది మంచి కోడి పుంజు అనుకోని మా ఇంట్లో ఫ్రీగా వదిలేశా. ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది. చూసి ఊరుకుందా? దాన్ని గీకింది. గీకి ఊరుకుందా? దాన్ని రేపు చేసింది. దాని జీవితాన్ని నాశనం చేసేసింది. ఫలితంగా ఏమైంది? 11 కోడిగుడ్లు, 9 పిల్లలు. గుడ్లు 11 అయితే పిల్లలు 9 ఎలాగుంటాయండి? 2 గుడ్లు ఆమ్లెట్ వేస్తున్నారులే. నొరబై, నువ్వు నీ మగ పుంజును తీసుకెళ్తానంటున్నావు. మగతోడు లేకుండా నా కోడి పెట్ట రేపటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందుకు నెట్టుకెళ్ళగలుగుతుంది? సాటి కోడి పెట్టలు ఏమంటాయి నా కోడి పెట్టని? చెడిపోయావు అంటే కాకుల్లాగా పొడవు. కాబట్టి నీ కోడి పుంజుని, కోడి పెట్టని, పిల్లల్ని 3000 ఇచ్చి తీసుకెళ్లిపో. 3000? నా కోడి వద్దు, మీ పిల్లలు వద్దు. మీరే ఉంచుకోండి. చిచి దిక్మాల్ సంతని వడ్డీ కింద ఎవడైనా కోళ్లు కుక్కలే తాగట్టెట్టుకుంటాడా? చాకరీ చేయలేక చేస్తున్నాను. డబ్బులు ఊరకనే వస్తాయా? ఎంత వస్తే ఏం లాభం? మెళ్ళో పసుతారు తప్ప ఇంకో దిక్కు లేదు. ఉన్న బంగారం అంతా అట్టుకెళ్ళి బ్యాంకులో తగలెట్టావు. ఆ బంగారం బ్యాంకులో పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా. ఆ డబ్బులు ఊరంతా 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నా. తెలుసుకో. అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా. నేను అలాగే సంపాదిస్తా. రేపు ఆ సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతుర్ని ఇలాగే చూపిస్తావా? అవును కదే, సింగపూర్ సంబంధం గురించి మర్చిపోయాను. పెళ్లి కొడుకును చూడలేదు కదూ. ఏంటమ్మయ్యా, కాంక మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూస్తున్నావుట. అన్న ఆ పరిస్థితి ఏంటి? ఒరేయ్ నరసింహ, మీ అమ్మగాని నిన్ను తీసుకెళ్లి చెత్తపుట్ట పక్క నిలబెట్టిందనుకో, చెత్తేరికెళ్లేవాడు కూడా నిన్ను తీసుకెళ్లడరా. అది నీ పొజిషను. నా కూతుర్ని గాల్లో తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా గాలికి తిరిగేవాడికి ఇచ్చి పెళ్లి చేయను. అత్తయ్యం చేసుకోకముందు నువ్వు గాలోడివే. మా అమ్మ చెప్పింది. ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేను చూస్తాను. చూశావే, వీడికి మన కూతుర్ని ఇయ్యాలంట. అరే అయ్యా, కనక మహాలక్ష్మి ఎక్కడా? అవును మాస్టర్, సింగపూర్ సంబంధం ఆహా, సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే. ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్. ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి. సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకుని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట. మహాలక్ష్మి ఫోన్ వచ్చింది. ఓ, అమెరికా నుంచేనా? మాస్టర్ ఒక్క నిమిషం, నా ఫ్రెండ్. అలాగే. హలో, ఎక్కడున్నావే? నేను డాన్స్ క్లాస్ లో ఉన్నాను. నీకు సంబంధం కుదిరిందంట, మా పద్మ చెప్పిందిలే. సింగపూర్ ఫ్లైట్ లో వస్తున్నాడు. సింగపూరా? అదెంతుంటదే? మన లక్కవరం అంత ఉంటది. అయినా మ్యాప్ లో చూడు, మా అమెరికా పక్కన చిల్లిగారిలా చిన్నగా ఉంటది. అయినా నాకులాగా అందరికి అమెరికా సంబంధం కుదరొద్దు. నీకు విషయం తెలుసా? మొన్న బాత్రూమ్ లో కాల్ జారిన దగ్గర నుంచి మా ఆయన నన్ను అస్సలు ఏ పని చేయనట్లేదే. ఏమైనా కాల్ జారడం నీకు బాగా కలిసి వచ్చింది లేవే.
ఇక్కడ కాల్ చేరితేనేగా మీ నాన్న అర్జెంట్ గా పెళ్లి చేసి పంపించాడు. పొయ్యి మీద ఏదో మాడుతున్నట్టుంది, మళ్ళీ ఫోన్ చేస్తానే. బాయ్. మాడుద్ది లేకపోతే ఇది దీని వేషాలు. ఏమండి వెంకటేశ్వరరావు గారు, ప్రసాద్ ఈ నెల 18వ తారీఖు నగల వేలం పాటించాలి. అందరికి నోటీసులు పంపించండి. అలాగే ప్రసాద్. రేయ్, బొడ్డు నాగరాజురా ఇప్పుడు ఎలా? రామరాజు గారు, నాగరాజు గారు, రేపు ఈవినింగ్ కల్లా నా అసలు వడ్డీ మా ఇంటికి రావాలా, అంతే. అయ్యా నాగరాజు గారు నమస్కారం. అయ్యా నమస్కారం. చాలా రోజులకు వచ్చారు, బ్యాంక్ వడ్డీ కట్టకు వచ్చారు. సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు, బంగారం కోసం వచ్చానండి. బంగారమా? చాలా సంతోషం అండి. ఇంతకీ అబ్బాయి ఏ ఊరు, ఏం చేస్తుంటాడు? సింగపూర్ షిప్పింగ్ యార్డ్ లో మంచి ఉద్యోగం, నెలకి 3 లక్షలు. ఓ చాలా బాగుంది. రండి, ఇదిగో ప్రసాద్. నమస్కారం. నమస్కారం. నాగరాజు గారు నగలు విడిపించాలి, అసలు వడ్డీ కట్టించుకుని త్వరగా అయ్యేటట్టు చూడండి. సార్ మీరు అక్కడ కూర్చోండి. అలాగే. హలో. నీ అబ్బా తీకి ఆడి నగలే తీమని ఐడియా ఇచ్చి తెచ్చాం. ఆడి టైంలో వస్తాడని నేను ఎలా ఊహింతనరా. వర్షం వస్తుందని చెట్టు కింద నుంచుంటే కొమ్మ వచ్చి నెత్తి మీద పడినట్టు ఈడిప్పుడు వచ్చి తెచ్చాడేంట్రా? ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే 10 నిమిషాలు అడిగి ఏదో చెప్పి మేనేజ్ చేయి. ఈ లోపల నేను ఇంటికి నగలు తెచ్చేస్తాను. కరిగించేసావా? ఇవాళ మంచి రోజున కరగబెట్టాను. ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదు తాతయ్య, ఏం లేదు. నువ్వు చేసుకో. ఇప్పుడు ఏం చేయాలి? అరే 10ంటికి వచ్చాం, 11 అయింది. రారాయిక వచ్చేస్తారండి. రే పుట్టి చేతులు తిరగొచ్చావు, ఏమైంది? చెప్పు. ఏంటయ్యా ఇంకా వడ్డీ డబ్బులు కట్టించుకోలేదు, ఇంకెంత టైం పడుతుంది? 5 నిమిషాలు అయిపోతుంది సార్. ఇక్కడ 2 సంతకాలు పెట్టండి. ఏం చేయబోతున్నాడు వీడు? ఏం దరిద్రం కాకపోతే ఇన్నాళ్ళు బ్యాంకులో పెట్టి ఇప్పుడు తీయటం ఏంటండి బాబు? కూతురు పెళ్లి చూపులకి నగలు పట్టుకెళ్ళటం దరిద్రమా? సంతకాలు పెట్టేశారు కదా, ఇంక ఇప్పుడు ఏం చేయలేవు. అదేంటో చెప్పు. మీరు మా బ్యాంక్ లో నగలు పెట్టి ఈ సంవత్సరం కరెక్ట్ గా 5 సంవత్సరాలు అవుతుంది. అయితే మా బ్యాంక్ రూల్స్ ప్రకారం 5 సంవత్సరాలు దాటిన కస్టమర్స్ కి 18% సబ్సిడీ ఉంటుంది. అంటే దగ్గరగా ఓ 25,000. అది మీకు రానట్టే. 25,000? అవును. అమ్మా, అదే మీరు సోమవారం తీసుకుంటే ఆ అమౌంట్ మీకు యాడ్ అవుతుంది. అయితే సోమవారం తీసుకుంటాను. పెళ్లి చూపులు ఉందన్నారు కదండి. ఎందుకండి కక్కుర్తి? నోరు ముయ్యరా వెదవా. పెళ్లి చూపులు సోమవారం మధ్యాహ్నం. ఈ 3 రోజులు నగలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు? ఏం చేసుకుంటావు? అయితే ఇప్పుడు క్యాన్సిల్ చేసేయమంటారా? చిన్నగా అంటావేంటి? క్యాన్సిల్ చేసేయ్. అరే భద్రం, సోమవారం వద్దాం. 25,000 అంటే మాటలా? ఎవరు తినట్టది? మేనేజర్ గారికి ఒక మాట చెప్పేసి వెళ్దామండి. ఆ మేనేజర్ గారికి చెప్పేద్దాం. సార్, వద్దు సార్, ఆయన చెప్తే నేను తిడతారు. బ్యాంక్ లాస్ వస్తుంది కదా. అమ్మ ఎదవ మేనేజరు బాబో, వాటి కనపడం. ఇంటికి వెళ్ళిపోతావు నేరుగా. రారా పోదాం. టెన్షన్ వచ్చేసిందిరా బాబు. 3 రోజుల తర్వాత ఏంటి పొజిషన్? 3 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. సోమవారం అమ్మాయి పెళ్లి చూపులు. అయితే సోమవారం తీసుకుంటాను. 3 రోజుల తర్వాత ఏంటి పొజిషన్? 3 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఏంట్రా పొద్దున్న వచ్చేసావు? రే, నీకు నాగరాజు ఊర్లో ఆ కేబుల్ నానన్నవాడు ఎవడో తెలుసున్నావుగా? తెలుసు. ఏ అదేరా, ఆ నాగరాజు కూతురు సింగపూర్ సంబంధం వచ్చింది కదా, వాళ్ళ వివరాలు కావాలి. తెలుసుకుని ఏం చేస్తావరా? ఏం లేదురా, ఆ సంబంధం చెడగొట్టేద్దాం అనుకుంటున్నాను. సంబంధం చెడగొట్టేస్తావా? పాపంరా. పాపమైనా తప్పదురా. ఒక 6 నెలలు ఆ నాగరాజు మన బ్యాంకుకి నగల కోసం రాకుండా ఉండాలంటే ఇంతకు మించి వేరే దారి లేదురా.